భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపాను విజయపథంలో నడిపించిన నరేంద్ర మోడీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించారు. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా 72 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. 2014లో మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 2019లోనూ విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీఏకు 293 స్థానాలు దక్కడంతో మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టే అవకాశం లభించింది. వరుసగా 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ భాజపాను విజయపథంలో నడిపించిన నరేంద్ర మోదీ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించారు. నెహ్రూ తర్వాత ఏ ప్రధాని వరుసగా 3 సార్లు తమ సారథ్యంలోని పార్టీలను ఈ స్థాయిలో గెలిపించిన దాఖలా లేవు. ఈసారి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 5 తెలుగు ఎంపీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దాదాపు 8,000 మంది దేశ విదేశీ ప్రముఖులతో పాటు సార్క్ సభ్య దేశాల నేతలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్ డివై చంద్రచూడ్, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెదేపా అధినేత చంద్రబాబు, జేడీయూ అధినేత నితీష్ కుమార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, సినీ నటులు షారుఖ్ ఖాన్, రజనీకాంత్తో పాటు ఆధ్యాత్మికవేత్త చిన్నజీఆర్ స్వామి, పలు పీఠాలకు చెందిన అధిపతులు తరలివచ్చారు. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा। కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఏపీ నుంచి తెలుగుదేశం తరపున కేంద్ర మంత్రిగా ఏపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్ నాయుడు చేత కేంద్ర మంత్రిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. వరుసగా 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి తెలుగుదేశం తరపున కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్ నాయుడు చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇక ఏపీ తరపున కేంద్ర మంత్రులుగా కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని శ్రీనివాస్ వర్మకు చోటు లభించింది. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రామ్మోహన్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన తండ్రి కింజరపు ఎర్రన్నాయుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన ఆశీర్వాదమే తనను ముందుకు నడిపిస్తోందని పేర్కొన్నారు. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law, without fear or favor, affection or ill will. I, Kinjarapu Rammohan Naidu, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister for the Union, except as may be required for the due discharge of my duties as such Minister. కేంద్ర మంత్రిగా గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో కూటమికి మంచి మెజార్టీ రావటం, కేంద్రంలో టీడీపీ మద్దతు చాలా ముఖ్యం అవటంతో ఈసారి టీడీపీకి 2 కేబినెట్ స్థానాలు దక్కాయి. అందులో పెమ్మసాని కూడా చోటు దక్కింది. దేశంలో అత్యంత ధనవంతుడైన ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ నిలిచారు.
తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను బంపర్ ఛాన్స్ వరించిన సంగతి తెలిసిందే. ఆయన ఎంపీగా గెలవడం ఇదే తొలి పర్యాయం కాగా గెలిచిన వెంటనే కేంద్ర కేబినెట్లోనూ చోటు దొరికింది. ఎన్డీఏ 3.0 మంత్రివర్గంలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పెమ్మసాని కేంద్ర సహాయ మంత్రిగా పదవి ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి రాగద్వేషాలకు అతీతంగా బంధు ప్రీతికి దూరంగా ప్రజా ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర సహాయ మంత్రిగా విధులు నిర్వర్తిస్తానని, భారతదేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడుతానని ప్రమాణం చేశారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a Minister of State for the Union, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Dr. Pemmasani Chandrasekhar, do solemnly affirm that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a Minister of State for the Union, except as may be required for the due discharge of my duties as such Minister of State. కేంద్ర మంత్రిగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీలో బీజేపీ నుంచి 3 ఎంపీ అభ్యర్థులు గెలుపొందారు. వారిలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. ఎంపీగా గెలిచిన తొలిసారి కేంద్ర మంత్రిగా అవకాశం లభించింది. బీజేపీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచిన నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. ఆయన ఎంపీగా గెలవడం ఇదే తొలి పర్యాయం కాగా గెలిచిన వెంటనే కేంద్ర కేబినెట్లోనూ చోటు దొరికింది. నిన్న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర సహాయ మంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి ప్రజా ప్రయోజనాలే పరమావధిగా విధులు నిర్వర్తిస్తానని ప్రమాణం చేశారు. भूपतिराजु श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के राज्य मंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं भूपतिराज श्रीनिवास वर्मा ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के राज्य मंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि ऐसे राज्य मंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो। मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడ చేరుకున్నారు. నిన్న ఉదయం హైదరాబాద్లో రామోజీరావు అంత్యక్రియలు, సాయంత్రం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. హైదరాబాద్, ఢిల్లీ పర్యటనల అనంతరం చంద్రబాబు ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రం మొత్తం ఎంతో ఆసక్తిగా నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ సాగే ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభా ప్రాంగణాన్ని 14 ఎకరాల్లో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుతున్నారు. ప్రముఖులు, అతిథుల కోసం 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ప్రధాని రానుందన్నున పటిష్ట భద్రతా సిబ్బంది ఇప్పటికే విధుల్లోకి దిగింది. 5 ప్రదేశాల్లోని 65 ఎకరాల్లో వేర్వేరుగా పార్కింగ్ ఏర్పాట్లు చేయగా విజయవాడ నగర హోటల్లోని గదులన్నీ నిండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో
ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఉండే ఈ ప్రదేశంలో ఈ నెల 12న ఉదయం 11:27 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు హాజరవుతుండటంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం పర్యవేక్షణలో సభా ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు వీఐపీ, వీవీఐపీ మరో 3 ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరయ్యే వారి వాహనాలు నిలిపేందుకు వేదిక చుట్టుపక్కల 5 ప్రాంతాల్లోని 65 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. భారీ వర్షాలు పడినా ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం అల్యూమినియంతో కూడిన పటిష్టమైన రెయిన్ ప్రూఫ్ షెడ్లను చేస్తున్నారు. సుమారు 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక వీఐపీ ప్లస్ గ్యాలరీ ఉంటుంది. మిగిలిన 11.5 ఎకరాల్లో వీఐపీ నేతలు, ప్రజలకు 4 గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. సభా ప్రాంగణంతో పాటు వెలుపలి వైపు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తున్నారు. భారీ విద్యుత్ దీపాలతో పాటు సభ జరిగే సమయంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. విమానాశ్రయానికి అభిముఖంగానే సభా వేదిక ఉండడంతో హెలీప్యాడ్ల అవసరం లేదు. నేరుగా ప్రముఖులు సభా ప్రాంగణానికి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. విమానాశ్రయం ప్రధాన గేట్ నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా ప్రాంగణం వద్దకు ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖుల రాకకు అవసరమైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం ప్రహారీని ఆనుకుని ఉన్న కేసరపల్లి గ్రామంలోని పెట్రోల్ బంక్ వెనుక భాగంలో వీవీఐపీ వాహనాల పార్కింగ్కు కేటాయించారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి వేదిక వద్దకు చేరుకునేలా ప్రత్యేకంగా అప్రోచ్ రహదారులను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ సంసిద్ధ వ్యక్తం చేశారని ఇండియా టుడే ఛానల్ ఆదివారం వెల్లడించింది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య అన్నా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్ రిపోర్టర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. రిపోర్టర్ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్ ఏం మాట్లాడింది వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్లో ఈ విషయంపై స్క్రోలింగ్ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన కోసం నూతన కాన్వాయ్ సిద్ధమైంది. తాడేపల్లిలోని ఇంటెలిజెన్స్ కార్యాలయం వద్ద మొత్తం 11 వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో 2ంటిని సిగ్నల్ జామర్ కోసం కేటాయించారు. టయోటా కంపెనీకి చెందిన నలుపు రంగు వాహనాలకు 393 నెంబర్లు వేశారు. వీటిని చంద్రబాబు కాన్వాయ్ కోసం తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ నేత గౌరీనాథ్ చౌదరిని దారుణంగా హత్య చేయించారన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ పాలన వద్దని జనం చేకొట్టిన బాబాయిని చంపినట్టే జనాన్ని జగన్ రెడ్డి చంపుతూ ఉన్నాడని పేర్కొన్నారు. హత్య రాజకీయాలు ఇకనైనా జగన్ రెడ్డి ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నారా లోకేష్ హెచ్చరించారు. గౌరీనాథ్ చౌదరి కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని, నిందితులను వదిలే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ ఫ్యాక్షన్ దాడులకు చెక్ పెడతామని, శాంతి భద్రతలు కాపాడతామని నారా లోకేష్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు తమ వద్దకు వచ్చినా తాము ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతామని, సంపాదించుకోవాలి, దాచుకోవాలనేదే కానే కాదని విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. ఈ 5 ఏళ్లలో పీఠం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందన్నారు. ఇప్పుడు చంద్రబాబును కొత్తగా తాను పొగుడుతున్నానని అనుకోవద్దన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని, చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైందని పేర్కొన్నారు. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మేలు కలిగేలా, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని అన్నారు. కేంద్రంతో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నట్టు తెలిపారు. అమరావతిలో కూడా శారదాపీఠం నిర్మిస్తామన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయన్నారు. త్వరలోనే చతుర్మాస పూజల కోసం ఋషికేశ్ వెళ్తున్నానని, అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నానని తెలిపారు. తనకు అత్యంత ఆత్మీయుడు అయిన ఎర్రనాయుడు కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కావడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి కృపచేత మోదీ 3వ సారి ప్రమాణ స్వీకారం చేయడం ఆనందం కలిగించిందన్నారు.
నేను చంద్రబాబుని ఏదో కొత్తగా పొగుడుతున్నాను అనుకోవద్దు. ఎందువల్లంటే అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గెలవాలని, అప్పుడు మురళీమోహన్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పుడు నేనే అప్పుడు రాజమండ్రిలో చాలా పెద్ద సభలు పెట్టి సాధువులందరినీ పిలిచి చిలుకూరి ఏదో అనుకుంటాను ఆయన కళ్యాణ మండపం మురళీమోహన్ గెలిపించడానికి సాయశక్తిలా ప్రయత్నం చేశాను. అప్పుడు గెలవాలని, గెలిచినప్పుడు నేనే స్టేట్మెంట్ ఇచ్చా చంద్రబాబు గెలవడం చాలా సంతోషం. అందువల్ల ఎవరితోటి మాకు విభేదాలు ఉండవు. మేము స్వాములం, పీఠాధిపతులం, ధర్మం కోసమే పోరాడతాం. కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికి భయపడి కాదు, అది గుర్తుంచుకోవాలి. ఎవరికి భయపడి కాదు, వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరెవరో కొత్తగా వచ్చిన వాళ్ళతో చేరి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు వాళ్ళు చెబుతారని. ఎప్పుడూ స్వరూపానంద స్వామివారు ఒకలాగే ఉంటారు. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా అని పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. 12వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు, వాహన చోదకులు ప్రయాణాలు సాగించి పోలీసులకు సహకరించాలని కోరారు. గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. 12వ తేదీ ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ట్రాఫిక్ మళ్లింపు అమల్లో ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు, వాహన చోదకులు ప్రయాణాలు సాగించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కోరారు. అమరావతి ప్రాంతానికి తాగునీటి సరఫరా చేసేందుకు స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద చేపట్టిన 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ పనులు పూర్తి కావచ్చాయని CRDA కమిషనర్ వివేక్ యాదవ్ తెలిపారు. 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా 75,000 మంది ప్రజలకు నీటిని సరఫరా చేస్తామన్నారు. అమరావతి ప్రాంతానికి తాగునీటి అవసరాల కోసం రాయపూడి వద్ద నిర్మిస్తున్న 10 MLD వాటర్ ప్రాజెక్ట్ పనులను CRDA కమిషనర్ వివేక్ యాదవ్ పరిశీలించారు. త్వరితగతిన వాటర్ ప్రాజెక్ట్ పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నుండి వెంకటపాలెం వరకు ఉన్న కరకట్ట రహదారి వెడల్పు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా 75,000 మంది ప్రజలకు నీటిని సరఫరా చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందిస్తామన్నారు. సీఎస్ ఆదేశాల ప్రకారం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టామని, వీధి దీపాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి ఏరియాకి వాటర్ సప్లై చేయాలన్న ఒక ప్రాజెక్టు అప్పుడు డిజైన్ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీ ఫండ్స్ కింద దిస్ 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు వాటర్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ దగ్గరగా ఫినిషింగ్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ 95% ఆఫ్ ద వర్క్ ఈజ్ ఓవర్. దిస్ ఇస్ 10 MLD కాబట్టి అరౌండ్ 75,000 పాపులేషన్కి సరిపడా కెపాసిటీ ఉంది. ఇదే వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా మనం ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, లైక్ పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఇంకా రాబోయే కాలంలో వాట్ ఎవర్ ఇన్స్టిట్యూషన్స్ విల్ కమ్ ఇన్ టు ఆపరేషన్, వాటికి ఈ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందించడం జరుగుతుంది. అలాగే సిఎస్ గారు ఆదేశాల మేరకు కొన్ని కీ లొకేషన్స్లో, కీ రోడ్స్లో జంగల్ క్లియరెన్స్ వర్క్ మనము మొదలు పెట్టాము అండ్ టెండర్ ప్రక్రియ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.